హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బొంతట్లు ఎంతమంది తినుంటారు? అదేనండి మన పుల్లట్లు. అదేదో సినిమాలో పుల్లట్ల పుల్లమ్మ, పెసరట్ల పేరమ్మ అని సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు గొడవ ఆడుకుంటారు చూడండి. అలాగా నేనివాళ బొంతట్లు చేశాను. మా పిల్లలకి ఈ పుల్లట్లంటే చాలా ఇష్టం. వీటి కోసం అటుకులు 2 కప్పులు తీసుకుంటే, బియ్యం 3 కప్పులు తీసుకుంటాను. వాటిని శుభ్రంగా 3, 4 సార్లు కడుక్కొని, పుల్లటి పెరుగు ఉండాలండి దీనికి. పుల్లటి పెరుగు అటుకులు తీసుకున్న కప్పుతో ఒక 3 కప్పులున్నా సరిపోతుంది. పుల్లగా ఉండాలి పెరుగు. పుల్లగా ఉంటే మాత్రమే చాలా బాగా దూదుల్లా వస్తాయన్నమాట అట్లు. ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసి, పెరుగుతో పాటు అటుకులు, బియ్యం మునిగేంత వరకు మాత్రమే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మర్నాడు ఉదయమే ఈ నానబెట్టుకున్న అటుకులు, బియ్యం మిశ్రమాన్ని సేమ్ ఇంక అందులో ఉన్న నీళ్లతోటే మెత్తటి పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఇంక వేరే నీళ్ళు యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న అట్ల పిండిలో ఉప్పు సరిపడా చూసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోనే ఒక 7, 8 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టి ఆ కారం పేస్ట్ని కూడా ఈ అట్ల పిండిలో కలుపుకోవాలి. కొంచెం కారం వేసిన తర్వాత కూడా సరిపడేలా ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అట్లకి మధ్యలో ఉల్లిపాయలు చక్కగా క్రిస్పీగా తగులుతూ ఉంటే కూడా కొంచెం ఇష్టంగా తింటారు కొంతమంది. ఇప్పుడు ఈ కారాన్ని శుభ్రంగా అట్ల పిండిలో వేసి కలుపుకొని, జీలకర్ర కూడా కొంచెం వేసుకొని, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకొని, ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక 2, 3 గరిటెలు అట్ల పిండి వేసుకుని చక్కగా పొంగనాల్లాగా వేసుకోవాలి. మరి పల్చగా పరుచుకోకుండా, అందుకే కడాయిలో వేస్తున్నాం అనమాట. పొంగనాల్లా వేసుకోవాలి. నూనె పక్కకి తేలుతుందనమాట. ఆ నూనెతోటి చక్కగా అట్లు వేగుతాయి. ఇప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి ఇది. ఇప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకసారి ఆ అట్టుని ఇలాగా పైన తడ ఆరిపోయిన తర్వాత ఆ అట్టుని తిరగేసి 1 నిమిషం పాటు కాలనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా స్పాంజిల్లా ఉండే బొంతట్లు రెడీ అయిపోతాయి. వీటిని అల్లం చట్నీతో కానీ, ఉల్లిపాయ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. చట్నీ లేకుండా కూడా తినేయచ్చు. ఎందుకంటే ఇందులో అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి చట్నీ లేకుండా కూడా అలా తినేయచ్చు. సింపుల్గా ఉంటాయి, చాలా టేస్టీగా స్పంజీలా ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇలాగే కాకుండా వీటిని మామూలు దోశల్లా కూడా వేసుకోవచ్చు. ఒక పెనం పెట్టుకొని దాని మీద కొంచెం నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత పల్చటి దోశల్లా పరుచుకొని, మనకి ఇష్టం ఉంటే పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, అవి అట్టు వేగిన తర్వాత చక్కగా తిరగేసుకుని ఆ అట్లను కూడా తీసేసుకుని మామూలుగా కూడా తినచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా అట్లకాడతో చక్కగా దగ్గరికి అనుకుంటే అట్లు తిరిగేసినప్పుడు కూడా ఉల్లిపాయ ముక్కలు విడిపోవు, అట్లకి అతుక్కునే వస్తాయి. చూడండి, పుల్ల పుల్లగా ఉండే దూదుల్లాంటి పుల్లట్లు రెడీ అయిపోతాయి. ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.